హలో వ్యూస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్న లా ఆఫ్ అట్రాక్షన్కి వచ్చిన ప్రత్యూష గారు, మ్యామ్తో మాట్లాడదాం. హాయ్ మ్యామ్. హాయ్ విరాట్. డబ్బుని ట్రీట్ చేసే విధానం అంటే మనం ప్రతి ఒక్కరిని ఒక రెస్పెక్ట్తో చూస్తుంటాం, ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఇలాగా. ఇక డబ్బుని చూసేటప్పటికి దాన్ని చూసే విధానం వల్ల మనకి అది అట్రాక్ట్ అవుతుంటుంది, లేకపోతే దూరం అయిపోతుంటుంది అని చెప్తా ఉన్నారు కదా. ఇది ఎలా సాల్వ్ చేసుకోవాలి ఈ ప్రాబ్లమ్ని? ఫస్ట్ డబ్బుని చూసే కోణం ఎలా ఉంటుందంటే, మనము డబ్బుని చూడగానే కొంతమందికి భయం వేస్తుంది. ఎక్కువ డబ్బు వస్తే అంటే కొంతమంది ముందే ఆలోచిస్తారు, డబ్బు రాగానే డబ్బు వస్తే ట్యాక్సెస్ అవుతుందా, అదవుతుందా, ఇదవుతుందా, ఇట్లాంటివన్నీ నెగిటివ్ థాట్స్ ఫస్టే ఉంటాయి. అది రాకముందే నీకు ముందే మెసేజ్ పెట్టుకుంటావు, ఇది ట్యాక్సెస్ అవుతుంది, ఇంత ట్యాక్సెస్ అవుతుంది, అంటే ఎక్కువ డబ్బు ఉండకూడదు అనమాట. ఇంత డబ్బు నా దగ్గర ఉండాలి, లేకపోతే నాకు ఇది కాదు అది కాదు అని ఒక నమ్మకం పెట్టుకుంటారు అనమాట. లేకపోతే ఫస్ట్ థింగ్, మనీతో నువ్వు కనెక్ట్ అవ్వాలి అంటే ఫస్ట్ నిన్ను నువ్వు మనీకి కనెక్ట్ చేసుకోవాలంటే ఫస్ట్ సెల్ఫ్ లవ్ ఇంపార్టెంట్. నిన్ను నువ్వు ప్రేమించుకోవాలి. నువ్వంటే నీకు చాలా ఇష్టం ఉండాలి. ఎందుకంటే మీరు చూడండి, మ్యాక్సిమం ఎవరు వాళ్ళని ప్రేమించుకుంటారో, ఎవరు వాడి బాడీ మీద అంటే బాడీని ఇష్టపడతారో, సెల్ఫ్గా నీ బాడీని, నీ మైండ్ని, నీ సోల్ని దానికి కనెక్ట్ అవుతూ నిన్ను నువ్వు ఇష్టపడతావో మనీ అట్రాక్ట్ చేస్తావు. సింపుల్ వర్డ్, నిన్ను నువ్వు సెల్ఫ్ లవ్ మనీ. నువ్వు సెల్ఫ్ లవ్ ఎంతైతే ఉందో అంటే నీకోసం చిన్న చిన్న పనులు చేస్తావు. అంటే నేను హెల్దీ ఫుడ్ తింటాను, నేను ఆరోగ్యంగా ఉంటాను, లేకపోతే నేను డైలీ మార్నింగ్ ఎక్సర్సైజ్ చేస్తాను అంటే వ్యాయామం, నేను రోజు నా సోల్కి ఫుడ్ పెడతాను, మెడిటేషన్ చేస్తాను, బాడీ మైండ్ అండ్ సోల్ కనెక్షన్లో ఉంటాను. ఇలా ఎప్పుడైతే నువ్వు ఫాలో అవుతుంటామో ఇది ఆటోమేటిక్ మనీ ఫ్లో అనేది నీ రియాలిటీలో చూస్తాం, స్టెప్ బై స్టెప్. ఇంకొకటి, మూలాధార చక్ర, రూట్. ఒక చెట్టు ఉందమ్మా, ఈ చెట్టు కింద రూట్స్ ఉన్నాయి. ఈ రూట్స్ గట్టిగా స్ట్రాంగ్గా లేకపోతే ఏమవుతుంది? కింద పడిపోతుంది కదా. రూట్ స్ట్రాంగ్ లేకపోతే చెట్టు పడిపోతుంది. సెల్ఫ్ లవ్ ఫస్ట్ రూట్. అది ఫస్ట్ నువ్వు యోగానో, జిమ్నో, ఏదన్నా ఎక్సర్సైజో, వ్యాయామమో, లేకపోతే చిన్న వార్మప్ ఎక్సర్సైజ్ చేస్తే బేస్ రూట్ చక్ర బ్యాలెన్స్ అవుతుంది. అండ్ మీరు అబ్జర్వ్ చేయండి, జస్ట్ కొన్ని డేస్ జిమ్కో ఏదో కొత్త ఎక్సర్సైజ్ యోగా సాధనకి వెళ్ళారనుకోండి, మీ మూలాధార బ్యాలెన్స్ అయిపోయి ఆటోమేటిక్ రియాలిటీలో చాలా చేంజెస్ వస్తాయి. ఏదో ఆనందం ఎలా వస్తుందో తెలీదు, సడన్గా ఆనందం. అంటే నువ్వు ఒక హ్యాబిట్ ఫామ్ చేసావు, ఆ హ్యాబిట్ ఫామ్ చేయాలి. ఆ హ్యాబిట్ ఎందుకంటే ఫస్ట్ మనమే కాన్షియస్గా మనల్ని పుష్ చేయాలి. కొత్తలో బాడీ అంటదా నేను ఒప్పుకోను, నేను జిమ్కి వెళ్ళను, లేకపోతే నేను నీ మాటలు వినను అంటే కదా, లేజీ అయిపోయింది. ఇన్ని రోజుల నుంచి లేజీ అయిపోయింది కదా. సడన్గా దానికి ఏమైనా పని హ్యాబిట్ చెప్తే నేను ఒప్పుకోను అంటది. సో దానికి ఒప్పించాలి. ఫస్ట్ యూ స్టార్ట్ ఒక 21 డేస్, ఒక 90 డేస్ దానికి అలవాటు చేసామనుకోండి, 90 డేస్ ఒక సీక్వెన్స్ ఫామ్ అయిపోతుంది. 90 డేస్ తర్వాత నుంచి ఇంకంతే, ఇంకా నువ్వు వద్దన్నా పొద్దున్న లేస్తాం, వెళ్ళిపోతాం, అన్నీ చేసేసుకుంటాం, సిస్టమాటిక్ అయిపోతుంది లైఫ్. సో ఫస్ట్ వచ్చి సెల్ఫ్ లవ్ చాలా ఇంపార్టెంట్. సెకండ్ వచ్చి పర్ఫ్యూమ్ షుడ్ బి యూస్డ్. అది కూడా ఫ్రైడే రోజు తీసుకోవాలి. ఫ్రైడే రోజు తీసుకున్న పర్ఫ్యూమ్ ఇట్ స్టార్ట్ వర్కింగ్ ఫర్ యూ. మోస్ట్లీ ఉమెన్ అయితే జాస్మిన్ ఇవి తీసుకుంటారు, మెన్కి అయితే కొంచెం స్ట్రాంగ్, బట్ ట్రై టు అంటే చాలా ప్లెజెంట్గా ఉండే స్మెల్ లైక్ శాండిల్స్ అలాంటివి వాడినప్పుడు ప్యూరెస్ట్ ఎనర్జీ ఫ్రీక్వెన్సీ. శాండిల్ ఎక్కువ మీరు అబ్జర్వ్ చేయండి, ఇంట్లో కూడా మీరు శాండిల్వుడ్తో ధూపం వెలిగించినప్పుడు దేవుడి దగ్గర మీకు ఒక ఆల్ఫా స్టేట్కి వెళ్ళిపోతారు. జస్ట్ మీరు ఇంటికి వెళ్తారు, అపార్ట్మెంట్లో ఎవరో ధూపం వెలిగిస్తారు శాండిల్వుడ్తో, మీరు చూడండి ఆ శాండిల్ స్మెల్ రాగానే మీకు ఆల్ఫా స్టేట్లోకి వెళ్ళిపోతుంది మైండ్. జస్ట్ కాసేపు ఒక ప్లెజెంట్గా మైండ్ వెళ్ళిపోతుంది. ఆల్ఫా స్టేట్ అంటే ఏంటి అంటే, మనం ఒక గుడికి వెళ్తాం, ఒక టెంపుల్కి వెళ్తాం, ఆ టెంపుల్లో కూర్చుని భగవంతుని బిర్లా మందిర్కి వెళ్ళాం అనుకోండి, ఫస్ట్ టెంపుల్కో చర్చ్కో వాటెవర్, దేవుణ్ణి చూడగానే మనం ఒక బ్లిస్కి వెళ్ళిపోతాం, రిలాక్స్ అయిపోతుంది బాడీ అంతా. అండ్ ఆ ప్లేస్ ఏంటి? ఆల్ఫా స్టేట్. అదేంటంటే డోర్స్ ఆఫ్ సబ్కాన్షియస్ మైండ్. నీ సబ్కాన్షియస్ మైండ్కి డోర్స్ అవి. ఆ డోర్స్ దగ్గర ఉన్నావు, నీ భగవంతుడు, నీలోని భగవంతుడికి కనెక్ట్ అయ్యే డోర్ అనమాట అది. నువ్వు అక్కడ ఏదైనా కోరిక అడిగితే మేనిఫెస్ట్ అయిపోతుంది. తిరుపతికి వెళ్తాం, అక్కడ దేవుని చూడగానే మనకు ఆ ప్లెజెన్స్నెస్ అడగగానే మేనిఫెస్ట్ అయిపోతుంది. ఇంటికి వచ్చేసరికి ఏదైతే నువ్వు అక్కడ అడిగావో దానికి ఒక దారి కనిపిస్తూ ఉంటుంది, ఎందుకంటే నువ్వు ఆల్ఫా స్టేట్లోకి వెళ్ళిపోయావు కాబట్టి. సో సేమ్ వే
మెయిన్ శాండిల్వుడ్ విల్ అట్రాక్ట్ లాట్ ఆఫ్ మనీ. అంటే ఫ్రీక్వెన్సీ ట్యాప్ అవుతుంటుంది. మీ ఫ్రీక్వెన్సీని ఒక యూనో నెగిటివ్ ఫ్రీక్వెన్సీ నుంచి పాజిటివ్ ఫ్రీక్వెన్సీ, జాయ్ఫుల్ ఫ్రీక్వెన్సీలోకి తీసుకొస్తుంది అనమాట. తర్వాత థర్డ్ ఏంటి అంటే రోజు మీద మనీ మీద క్రిబు చేయొద్దు. ఓకే. డబ్బు మీద 10 సార్లు క్రిబు చేయడం అంటే నాకు ఇట్లా ఉంది ఇలా ఉంది, డబ్బు మీద ఊరికే మాట్లాడుతూ ఉంటారు. రోజు మీద నేను ఎన్నిసార్లు డబ్బు మీద నెగిటివ్ మాట్లాడుతున్నాను అదొక్కసారి అబ్జర్వ్ చేసుకోవాలి. అయితే దీన్ని నేను ఇక్కడే కట్ చేయాలి అని నువ్వు అబ్జర్వేషన్లోకి రావాలి. ఫస్ట్ ఈ అబ్జర్వేషన్ అలా అనగానే అబ్జర్వ్ చేసుకోలేరు. ఎవరో వస్తారో వాళ్ళతో మాట్లాడుకుంటూ అయిపోతుంది. ఇంకోళ్ళు ఎవరో చెప్తారు కష్టాలు, వాళ్ళతో పాటు మీరు మాట్లాడుకుంటూ అయిపోతుంది. నెగిటివ్ జోన్లోకి వెళ్ళిపోయిందంటే మనీకి చెవులు ఉన్నాయి. మనీ లిసన్. డబ్బు ఎప్పుడూ వింటుంది మన మాట. చిన్న నెగిటివ్గా మనం చెప్పినా అది వింటుంది. వేరే వాళ్ళకు కూడా ఎవరైనా నాకు డబ్బు కావాలి, మన దగ్గర డబ్బులు ఉన్నాయి, మన దగ్గర డబ్బులు ఉండగానే ప్రతి వాళ్ళకి తెలుస్తుంది ఎవరో కష్టంతో వచ్చి అడుగుతారు మన. అది తప్పకుండా జరుగుతుంది. మీరు అబ్జర్వ్ చేయండి. మన వైబ్రేషన్సే వాళ్ళని అట్రాక్ట్ చేస్తాయి. నీ దగ్గర మనీ ఉంది అంటే ఫ్యామిలీలో ఎవరో అవసరానికి అడుగుతూ ఉంటారు. బికాస్ ఆ మనీ వెళ్ళాలనుకుంటుంది. మనీ ఎప్పుడు ఒక చోటు ఉండాలనుకోదు, మూమెంట్ అవ్వాలనుకుంటుంది. సో నీ దగ్గర డబ్బు రాగానే ఒకరికి మెసేజ్ వెళ్ళిపోతుంది, వాళ్ళకి అవసరం అంట, కరెక్ట్గా నీ దగ్గర ఉన్న డబ్బులే వాళ్ళకి అవసరం అంట అని వస్తుంది. ఇది ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేసావా? ఒక 20,000 ఉందనుకో, వాళ్ళకి ఎవరికో 10,000 కావాలంట, అవసరం అంట, మళ్ళీ ఇచ్చేస్తారంట. వాళ్ళు ఇచ్చేది చాలా లేట్, కానీ ఇచ్చేస్తారు. అంటే ఆ మనీ మూవ్ అవ్వాలనుకుంటుంది. సో ఇప్పుడు నువ్వు ఏం చేయాలి? ఇవ్వను, నేను దాన్ని వేరే దానికి వాడుకోవాలి, నువ్వు ఇన్వెస్ట్మెంట్కి వాడుకోవాలనుకో, లేదు నా దగ్గర అని చెప్తారు వీళ్ళు. టక్మని ఇది విన్నారు కదా, ఏదో విధంగా ఈ 10,000 వెళ్ళిపోతుంది. ఎందుకో చెప్పనా, నువ్వు వినిపించేసిన దానికి. సో నీలోనే ఆ మనీ ట్యాపింగ్ ఎనర్జీస్ ఉన్నాయి. ఈ మనీ ట్యాపింగ్ ఎనర్జీస్ ఎంత పవర్ఫుల్ అంటే, నువ్వు ఒక్క చిన్న నెగిటివ్ మాట్లాడితే టక్మని డౌన్ అయిపోతుంది ఆ ఎనర్జీ. టక్ 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 డౌన్ పడిపోతుంది. ఈ మనీ ఎనర్జీ మీరు ఆల్రెడీ ప్రతి వాళ్ళకు ఉంది, నీకుంది, నాకుంది, ప్రతి వాళ్ళకి మనీ ఎనర్జీ ఉంది. ఒక ఫ్రీక్వెన్సీ వరకు. ఎంతవరకు అంటే ఒక రేంజ్ వరకు, ఒక్కొక్కరికి ఒక్కొక్క రేంజ్ వరకు ఉంటుంది. నీ యొక్క డేటా బట్టి, మళ్ళీ నా డేటా వేరు, నీ డేటా వేరు, నువ్వు వేరే ఆలోచన, నా వేరే ఆలోచన, నీ డబ్బు తాలూకా ఆలోచనలు వేరే, నా డబ్బు తాలూకా ఆలోచనలు వేరే. దాన్ని బట్టే ఒక ఎనర్జీ ఉంటుంది. ఈ ఎనర్జీ మన మాట వింటానే ఉంటుంది. సో మనం మనీ గురించి ఎవరైనా ఉంది అన్నప్పుడు నాకేం లేదని చెప్పొద్దు. ఫస్ట్ ఈ మాట చెప్పొద్దు. కష్టాలు చెప్పొద్దు మనీ విషయంలో. చెప్పావా, ఇది వినేసి టక్మని ఫ్లో అయిపోతుంది. వేరే విధంగా అయ్యో సడన్గా ఇది ఎలా అయిపోయింది అంటావు. బికాస్ నువ్వు చేసావు, ఇంకెవ్వరు కాదు. మిస్టేక్ నీ దగ్గరే ఉంది, ఇంకెక్కడ కాదు, అంతే. సో ఇలా ఎన్నో విషయాల్లో మనం తప్పులు చేయడం ద్వారా ఇబ్బంది పడుతున్నాం. సో ఓవరాల్గా వీటన్నిటిని కవర్ చేస్తూ అసలు దానికి సంబంధించి మనం ఏ విధంగా నడుచుకోవాలి, మన అలవాట్లు కానీ, మన పదాలు కానీ, మనం వాడే మాటలు కానీ ఏ విధంగా ఉండాలి అని తెలియజేస్తూ కేవలం 299 రూపాయలకు ఒక వర్క్షాప్ కండక్ట్ చేయబోతున్నారు. ఆ వర్క్షాప్లో మీరు పార్టిసిపేట్ చేయాలనుకున్నట్లయితే వెంటనే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి ఇమీడియట్గా మీరు రిజిస్టర్ చేసుకోండి.